అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన బీసీ సాధికారత సంఘం ఆఫీస్లో, అలాగే ఫిలిం ఛాంబర్ ఆఫీస్ కూడా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. పటేల్ సంఘం అధ్యక్షులు, మునూర్ కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవన్ గారు, వడ్ల విశాల్ పటేల్, ఎడ్ల విశాల్ పటేల్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా, కె సత్యనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శిగా అనౌన్స్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ బ్రదర్. మీకు కొండ దేవన్న మా బీసీ సాధికారత సంఘానికి గౌరవ అధ్యక్షులు, అలాగే ఈనాటి కార్యక్రమం మా అంజలి మహిళా అధ్యక్షురాలు, అలాగే రాజ్ కుమార్ గారు, ఇంకా వచ్చిన మిత్రులు అందరికీ నా నమస్కారం. కొండ దేవన్న గురించి చాలామందికి బాగా తెలుసు. ఎన్నో సంవత్సరాల నుండి మున్నూరు కాపు పటేల్ సంఘం గురించి బాగా కష్టపడి చాలామందిని ఇన్స్పైర్ చేసి నేను కూడా చాలాసార్లు అన్నగారి వెంబడి తిరిగి చూశాను. ఈరోజు ఒక దశలో వచ్చింది. ఇప్పుడు బీసీలు అంటేనే ఒక దశ తిరిగే రోజు వచ్చింది. ఎందుకంటే మొన్ననే మనకు నిదర్శనం, సర్పంచ్లలో కానీ మెజారిటీ గెలిచినారు బీసీలు, మున్సిపల్స్లో కానీ మెజారిటీ గెలిచినారు. డెఫినెట్గా రాబోయే ఎలక్షన్స్లో కూడా ఎక్కువ మెజారిటీ బీసీలే వస్తారనే నమ్మకం ఉంది. కానీ దానికి మనము చాలా పకడ్బందీగా పద్ధతిగా, అందులో మెయిన్గా బీసీలలో ఎక్కువ ఉన్నది మునూరు కాపు వాళ్ళే ఉంటారు. ఎక్కడైనామో ఏ ఊర్లోనో ఎక్కడికన్నామో, కాబట్టి వాళ్ళు ఎక్కువగా స్ట్రెంగ్స్ తీసుకొని, అలాగే ఇందులో ఉన్న ఇంకా మిగతా కమిటీ చాలా కులాలు ఉన్నాయి. దాదాపు 133 కులాలు ఉంటాయి బీసీలలో. వీళ్ళందరూ కూడా ఏకమై పనిచేస్తే 100% నెక్స్ట్ రాబోయే రాజకీయాలన్నీ బీసీల వైపే ఉంటాయి. కాబట్టి దీనికి కొండదేవన్న కృషికి సపోర్ట్గా మేము కూడా డెఫినెట్గా ఇంకా బాగా పనిచేయాలని, 19 నుంచి పనిచేస్తూ ఉన్నారు. దాన్ని డెఫినెట్గా బాగా పనిచేయాలని, నేను కూడా భారతీయ గౌడ సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాను ప్రస్తుతం. కానీ అందరం కలిస్తేనే, ఒక్క కులంతో ఏది కాదు, అందరం కలిసి పనిచేస్తేనే డెఫినెట్గా పని జరుగుతుంది. డెఫినెట్గా నేను కూడా సినిమా వాళ్ళని కూడా ఇందులో బీసీలను డెఫినెట్గా ఇంక్లూడ్ చేసి మన సంఘాన్ని బాగా బలోపేతం చేసి, మనలో కూడా సినిమాలో కూడా మునూరు కాపు చాలామంది ఉన్నారు, వాళ్ళను బీసీలను అందరినీ ఏకం చేసి నెక్స్ట్ ఎలక్షన్ వరకు దాదాపు మన తెలంగాణలో ఒక 5 లక్షల సభ్యత్వం బీసీలలో కావాలి. గ్రేటర్ హైదరాబాద్లో కూడా చాలా కావాలి. దేవన్న ఒక పిలిపిస్తే మొత్తం ఒక దాదాపు 2-3 lakhsతో మనం ఒక మీటింగ్ పెట్టి అసలు మనమేందని కూడా చూపిద్దాం హైదరాబాద్లో. అప్పుడు డెఫినెట్గా మనం ఆ మీటింగ్తో సగం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకు ఒక టాక్. ఆ ఎలక్షన్ బిఫోర్ పెడతాం కాబట్టి డెఫినెట్గా మంచి జరుగుతుంది. మీరందరూ బాగా పనిచేయండి. మీకు యూత్ బాగా మంచి అవకాశాలు వస్తాయి, చాలా బాగుంటుంది. నేను నా ఎంగేజ్లో డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినా, నేను 23 సంవత్సరాల నుండి మెదక్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినా. ఆ రోజు నుంచి ఈరోజు మీరు కూడా ఇప్పుడు మంచి యంగ్లో ఉన్నారు, యూత్, కాబట్టి బాగా పనిచేయండి, మంచి పోస్టులు సంపాదించండి. డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది. దానికి నేనున్నాను, దేవన్న ఉన్నాడు, మన బ్రదర్ రాజ్ కుమార్ కూడా చాలా యాక్టివ్, వారు కూడా ఉన్నారు, మా అంజలి గారు ఉన్నారు. డెఫినెట్గా మాత్రం ఆయన 100% మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటాం. తప్పకుండా మనం వచ్చే ఎలక్షన్ వరకు మంచి స్ట్రెంగ్త్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీసీలకు కూడా అదే, ఎక్కడున్నా బీసీలందరూ ఏకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్తే. జై బీసీ.